మీలో సమర్థత ఉంది, మీకు ఒక దైవశక్తికి కనెక్షన్ ఉండడానికి అవకాశం ఉంది, మీరు మార్చగలరు ప్రపంచాన్ని అనేటువంటి నిస్సహాయ స్థితి నుంచి ససహాయ స్థితికి తీసుకెళ్ళమని ఆదేశం. కర్మ సిద్ధాంతం మన ఎంత అణగదొక్కిందంటే ఏది జరుగుతున్నా సరే పట్టించుకునేటువంటి స్థితికి మనకు వచ్చేసాం, దిగజారిపోయాం. అశక్తత, అసహాయత. శక్తి ఉపాసన అంటే నాకు శక్తి ఉన్నది, నేను చేయగలను, ఈ భారతదేశంలో నేను కరప్షన్ రూపుమాపగలను, కొత్త ప్రభుత్వాన్ని తీసుకురాగలను, కొత్త నిర్ణయాలు తీసుకోగలము, ఎవరేమనుకున్నా సరే నా ఇష్టాన్ని నేను నాకు నేను వాల్యూ ఇచ్చుకుంటాను అని చెప్పి అసహాయ స్థితి నుంచి శక్తి స్వరూపంగా మీరు మారాలి. అమ్మ చెప్పిన సందేశం. చాలామందికి ఒక ఐడియా ఉంది, భగవంతుడికి దుఃఖం అంటే ఇష్టము, సుఖం అంటే ఇష్టం లేదు. మనం దుఃఖపడితే భగవంతుడు సంతోషిస్తాడట, సుఖపడితే భగవంతుడు దూరంగా ఉంచుతాడు. ఏం ఫిలాసఫీ అండి? ఎక్కడి నుంచి వచ్చింది మనకి ఈ దుర్భరమైనటువంటిది? మనం సుఖపడితే మనలో ఉన్న భగవంతుడు సుఖపడతాడు కదా. అంచేత దుఃఖాన్ని కోరుకుంటున్నాం. మనం ఎందుకు కోరుకోవాలి? సుఖాన్ని ఎందుకు మనం తీసుకోలేకుండా ఉన్నాం. అంచేత యేసు ప్రభువు చెప్పేటువంటి పద్ధతి ఒకటి, అందరి దుఃఖాలు నావే అని దుఃఖపడ్డాం. మన దీనిలోని కృష్ణుడి యొక్క తత్వం చూడండి. తను సుఖపడి ప్రపంచాన్ని సుఖపెట్టాడు. మన భారతీయ సంస్కృతి వెలుగుని, సుఖాన్ని ఇంప్రూవ్ చేసేటువంటి సంస్కారం, కానీ మన దుఃఖపడి ఇంకోటి దుఃఖపెట్టే సంస్కారం కాదు మనది. అంచేత దుఃఖం నుంచి సుఖానికి, అశక్తత నుంచి సహాయ స్థితికి, కర్మని దాటి మనం వెళ్ళగలిగినటువంటి స్థితికి తీసుకెళ్ళడం, అది అమర్చేటువంటి సంకేతం. అంత ఒక మ్యాజిక్. ఇది మనం చేసినంత ఒక మ్యాజిక్. శీర్షికం వేయడమే ఒక మ్యాజిక్. అందులో ఎంత మ్యాజిక్ ఉందో, ఎన్ని రకాలుగా ఈ లైన్లు గీయాలి, 3 లైన్లు కలిసే చోట్ల సరిగ్గా ఇన్ని ఉండాలి, అంటే పెద్ద కాంప్లికేటెడ్ కదా. కానీ చేస్తున్నాం, మనం చేయగలుగుతున్నాం. ఆ జామెట్రీ కారణశైలి ఉంటారు, కారణశైలిలో మనం ప్రయాణిస్తున్నాం. ఇందరు కలిసి ఇన్ని రకాలుగా ఒకరికొకరు సహాయం చేసుకోవడం వల్ల ఈ శీర్షికం గీసుకోగలిగాం. ఒక టెంపుల్ని, శీర్షిక ఆలయాన్ని మీరు ఇంట్లో నిర్మించుకున్నారు ఈ రోజునే. ఎంత టైం పట్టిందండి? 2 గంటలు. 2 గంటల్లో మీరు శీర్షిక ఆలయాన్ని నిర్మించుకున్నారు. మీ యొక్క చైతన్యాలన్నింటినీ కూడా శుద్ధపరుచుకున్నారు. మీలో చక్రాలని, సూక్ష్మ శరీరంలో ఉన్న చక్రాలన్నింటినీ కూడా వాటిని పవిత్రీకరణ చేసుకుని ఆ శక్తిని దానిలో పెట్టుకున్నారు. ఆ శక్తిని మీరు పూజ చేసుకున్నారు. దీనివల్ల ఏమవుతున్నది? అందరూ కలిసి పనిచేస్తున్నారు, ఆడుకుంటున్నారు, పాడుకుంటున్నారు. అలా ఉండకూడదు, ఇలా ఉండాలి, ఈ రంగు ఇక్కడ ఎందుకు ఉంది, ఆ రంగు ఉండాలి, ఇన్ని దీపాలు ఉండాలి, 108 దీపాలు ఉండాలి, 108 దీపాలు ఎందుకు ఉండాలి, ఈ క్వశ్చన్లు అన్నిటికీ మనం సమాధానాలు చెప్పుకుంటున్నాం. కలిసి సమాధానం చేయడం అనేటువంటిది మనం ఇక్కడ నేర్చుకుంటున్నాం. అంచేత అందరూ కలిసి ఒక సబ్జెక్ట్ మీద 1 గంట సేపు, 2 గంటల సేపు, 4 గంటల సేపు మీరు ఏకసూత్రంగా మీరు ఉండగలగడం, అది పెద్ద అచీవ్మెంట్. ఇది డబ్బుతో సంబంధం లేదు ఇక్కడ. పవిత్రతతో సంబంధం, దీపంతో సంబంధం, వెలుగుతో సంబంధం. మనం చేస్తున్న కార్యక్రమంలో ముఖ్యమైన భాగం ఏంటంటే, భారతీయులు అన్న మాటకు అర్థం అంటే భా అంటే వెలుగు,
రతి అంటే ఇష్టము. మేము చీకటిని కోరుకోము, వెలుగునే కోరుకుంటాము. దుఃఖాన్ని కోరుకోము, సుఖాన్ని కోరుకుంటాము. నేను సుఖపడతాను, నలుగురు సుఖం ఇస్తాను అనేటువంటి సంప్రదాయాన్ని మనం ఇక్కడ ఇది చేసుకున్న తర్వాత అసలు అల్టిమేట్గా మనకి ఏం కావాలి? నిజమైన సుఖం ఎక్కడ ఉంది అంటే ఎప్పుడైతే మనస్సు చాంచల్యరహితంగా స్థిరంగా అలలు లేనటువంటి సముద్రంలాగా ఉండగలదో అప్పుడు నిజమైన సుఖప్రాప్తి కలుగుతుంది. మనసుకు ఊరట కలిగినప్పుడు, శాంతంగా ఉన్నప్పుడు ఉన్నటువంటి సుఖము శాంతము లేక సౌఖ్యము లేదు అని త్యాగరాజ స్వామి వారు అంటారు. శాంతమే పరమ సుఖమైన స్థితి. ఈ పూజ చేసినప్పుడు రిచువల్ అయింది. రిచువల్ ఒక్కటే కాదు మార్గం, మనసుని శాంతపరుచుకోవాలి. ఇప్పుడు 2 ఉపాసన మార్గాలు, ఒకటి సగుణోపాసన, రెండోది నిర్గుణోపాసన. ఇప్పుడు మనం ఎంత చేసింది సగుణోపాసన. దీని నుంచి నిర్గుణ స్థితికి కూడా మనం చేరుకోవాలి. అందుకే మార్గం ఎక్కర్లేదా, అష్టోత్తరం పాలన చేయక్కర్లేదా, గురునామాలు చెప్పక్కర్లేదా అన్నారు. అవన్నీ కాదు, అవి రోజు చేస్తున్నవే. ఇంతవరకు సగుణోపాసన చేసాము, ఈక్వల్ టైం మనం నిర్గుణోపాసన కూడా పెట్టాలి. అంచేత ధ్యానము ఏ విధమైనటువంటి భయం లేనటువంటి అందరూ కలిసి చేసుకోగలిగినటువంటి ఒక పూజా కార్యక్రమం మనం నిర్వచనం చేసుకున్నాం. ధ్యానం కూడా అందరూ కలిసి చేసుకోవడం అలవాటు చేసుకోవాలి. అందుచేత ఏ శక్తి అయితే మనం ఇక్కడ మధ్య నిలబెట్టామో ఆ శక్తిని మనలోకి ఆవాహన చేసుకునే ముందు మన మనసు నిర్మలం చేసుకోవాలి, శాంతం చేసుకోవాలి. అనేక రకాల ఉపాసన పద్ధతులు ఉన్నాయి ధ్యానానికి కూడా. సింప్లెస్ట్ థింగ్ ఏంటంటే బుద్ధిస్ట్ చెప్పినట్టుగా ఆనాపానాసతి అంటారు, విపాసన అంటారు. అంటే మన వాళ్ళను కూడా ఉంది సోహం అనే మంత్రం. హా అనే మంత్రంతో శబ్దం గాలి పైకి వస్తుంది, సో అనే మంత్రంతో లోపలికి వెళ్తుంది. అంటే ఒక 10 నిమిషాలు 15 నిమిషాలు మనం ఇప్పుడు కళ్ళు మూసుకుని శాంతంగా ఉండి లోపలికి వెళ్తున్నటువంటి బ్రెత్ని మీరు అబ్జర్వ్ చేస్తూ ఉండండి. దాన్ని ఏ విధంగా కంట్రోల్ చేయడానికి ప్రయత్నించవద్దు. వెళ్తున్నప్పుడల్లా కావాలని ఎక్కువ చేయొద్దు, తక్కువ చేయొద్దు, ఎలా ఉంటే అలా ఉండమండి. దాన్ని అబ్జర్వ్ చేస్తూ ఉండడం. దృష్టి నాసాగ్రము ఇక్కడ ఉండాలి. లేకపోతే ఇక్కడి నుంచి లోపలికి వెళ్తుంది బ్రెత్ కనుక ఇక్కడి నుంచి ఇక్కడ దాకా వెళ్తుంది. అంటే మనలో ఉన్న శక్తిని ఇక్కడి నుంచి ఇక్కడికి పంపిస్తున్నాం అన్నమాట. ఇక్కడి నుంచి ఇక్కడికి లోపలికి గాలి పీలుస్తున్నప్పుడు ఆ గాలి టెంపరేచర్ ఎలా ఉంది, అది వేడిగా ఉందా చల్లగా ఉందా మనం అబ్జర్వ్ చేస్తూ ఒక 10 నిమిషాలు మనం స్పెండ్ చేద్దాం. ఇది మీరు చేస్తూ ఉన్నప్పుడు మనసు చల్లబడుతుంది, ఆలోచన విరమించి తగ్గిపోతాయి, ఒక ప్రశాంత స్థితికి చేరుకుంటారు. ఇది చేస్తున్నప్పుడు మాలో కొంతమంది ఉన్నారు, ఏదో కొంత శక్తిని ఇతరుల్లో ప్రవేశపెట్టగలిగినటువంటి టీచర్స్ ఉన్నారు. వాళ్ళు చేసే పని ఏంటి, మీరు సైలెంట్గా ఉంటే, మీరు రిసీవింగ్ స్టేట్లో ఉంటే వాళ్ళు ట్రాన్స్మిటింగ్ స్టేజ్లో ఉంటారు. అంటే మాలో కొంతమంది ఈ సత్యక సాధనలు అవి చేసినటువంటి వాళ్ళు మీరే శక్తిని ప్రేరణ చేయడానికి కొన్ని పవర్ఫుల్ థాట్ వేవ్స్ పంపిస్తారు. ఆ థాట్ వేవ్స్ని రిసీవ్ చేసుకోవడానికి మీ మనసులో ఆలోచన లేకుండా ఉండాలి. మనసులో మీరు ఆలోచిస్తూ ఉంటే ఒక సముద్రం ఉందనుకోండి, అలకల్లోలంగా ఉంది, దీనికి మరికొంచెం అలసి సృష్టించడం వల్ల దానికి ఏమీ రాదు. అది ఒక నిర్మలమైన శాంతమైనటువంటి ఒక తటాకం ఉందనుకోండి, దానిలో ఒక చిన్న గొలకాయ పడేసిన వేవ్స్ అన్నీ కూడా ప్రసరిస్తాయి. అంచేత పైనుంచి వచ్చేటువంటి వైబ్రేషన్స్, థాట్ వైబ్రేషన్స్ని సైలెంట్గా ట్రాన్స్మిట్ చేయడానికి కావాల్సినటువంటి స్థితి మనం మీరు కల్పించుకొని మేము దానిలోకి ప్రవేశించి
మీ మనసులో ఉన్నటువంటి చైతన్యాన్ని ఉద్బోధన చేస్తాం. చేయాల్సిందంతా ఏం లేదు, మీలో ఉన్నటువంటి స్ట్రెస్ అంతా రిలీజ్ చేసుకుని కూర్చోండి, హ్యాపీగా కూర్చోండి. ఏ చింతలు చీకాకులు పెట్టుకోవద్దు, గతాన్ని మీరు తలుచుకుని ఏడవద్దు, భవిష్యత్తు కోసం ప్లాన్ చేయొద్దు. మీరు చేయవలసిందల్లా ఒకటే కార్యం, దృష్టి లోపలికి పెడుతున్న గాలి మీద పెట్టుకోండి. పైకి వచ్చే గాలి గురించి మీరు పట్టించుకోవాలి. కళ ఆనా పానా సతి కదా, ఆనా అసతి. అదే ఆ విధంగా మీరు చేయండి. ఇలా మేము కొంతవరకు ఈ మీలో ఉన్న చక్రాలన్నీ యాక్టివేట్ చేయడానికి ఒక ప్రయోగం చేస్తాం. ఎంతవరకు ఇటువంటి కార్యక్రమం మీరు నెలకోసారి పెట్టుకోగలిగితే చాలా గొప్ప విషయం, ఏడాదికోసారి పెట్టుకోగలిగినా గొప్ప విషయమే. అంటే సామూహికంగా చేసే ప్రయత్నంలో ఇది ఒక ముఖ్యమైన ప్రయోగం. ఈ ప్రయోగాన్ని మేము ఇవాళ చేస్తాం. ఇది ఒక ల్యాబొరేటరీ అన్నమాట. అంటే ఒక గ్రూప్, ఒక సర్కిల్ ఫామ్ అవ్వడానికి, ఈ సర్కిల్కి ఎవరు మూలం? అమ్మవారు. అమ్మవారి యొక్క రిప్రజెంటేటివ్గా నేను ఉన్నాను ఇక్కడ. నాకు ప్రత్యేక అస్తిత్వం లేదు, అమ్మవారి యొక్క ఎన్నుకోవడం వల్ల నేను ఇక్కడ ఉన్నాను. అందరికీ ఇలాగ అందరిలో థాట్ ప్రిపరేషన్ పెట్టేటువంటి శక్తి ఉండదు. కొంతమందికి డీప్గా ట్రైనింగ్ అయినటువంటి వాళ్ళు వీళ్ళు చేయగలరు అని నాకు నమ్మకం కలిగినప్పుడు వాళ్ళకి చెప్తాను, మీరు చేయండి అని చెప్తాను. అంతేత ఇటువంటి కార్యక్రమం నిర్వర్తించడానికి మనకు 3 రకాల ప్రజలు కావాలి. ఒకటి, ఈ శ్రీచక్రాన్ని జామెట్రికల్ కారణశీర్యాన్ని నిర్మించేటువంటి శక్తి గల వాడు కొంతమంది కావాలి. సగుణోపాసన గురించి అంటే మీ పూజ చేయించేవాడు, ప్రేమ పాఠాలు, అది ఒక టైప్ కావాలి. ఇక మూడోది, ధ్యానంలోకి వెళ్ళి మీ మనసుల్లో ఉన్నటువంటి శాంతశక్తులను తయారు చేయగలిగిన వాళ్ళు కావాలి. 3 రకాల ప్రజలు ఇక్కడ కలిసినప్పుడు దీనికి ఒక శక్తి అంటే ఏర్పడుతుంది. ఆ శక్తిని మనం ప్రపంచాన్ని విస్తరింపజేయడానికి అవకాశం ఉంటుంది. అంచేత మనం ఇప్పుడు ఒక 15 నిమిషాలు నేను సంకల్పన చేసుకోండి. నేను ఈ 15 నిమిషాల పాటు సైలెంట్గా ఉంటాను. ఏ ఆలోచన నా అంతటి నేను ఆలోచిస్తాను. నేను చేసేదల్లా లోపలికి వెళ్తున్నటువంటి ఊపిరిని గమనిస్తూ ఉండడం, అది చేస్తాను అనుకోండి. ఓంకారం 3 సార్లు చెప్పుకుని ప్రారంభించండి. మీరు ఏమైనా ఎక్కడైనా స్ట్రెస్ ఉంటే రిలీజ్ చేసుకోండి. కూర్చోండి, నిటారుగా ఉండాలి. సెల్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసేయండి. మెల్లిగా కళ్ళు తెరిచి ఆ మధ్యన దీపాన్ని చూడండి. ఆ దీపాన్ని మీలోకి ఆవాహన చేసుకోండి. చెప్పండి. హృత్పద్మ కర్ణికా మధ్యే శివేన సహ శంకరి ప్రవిశత్వం మహాదేవి సర్వైః ఆవరణైః సహ శ్రీచక్రం జదగ్నిం సర్వదేవతాన్ మమ హృదయే ఆవాహయామి శోభనార్థం పునరాగమనాయ చ లోకా సమస్తాః సుఖినో భవంతు. నేను దుఃఖాన్ని కోరుకోను, దుఃఖాన్ని ఇతరులకి ఇవ్వను. నేను సుఖపడతాను,
ఇతరుల సుఖాన్ని ఇవ్వడానికి ప్రయత్నిస్తాను. నాకు శక్తి ఉంది, అసమర్థుణ్ణి కాను. అందరూ కలిసి ఇలాగా కనీసం ఏడాదికి ఒకసారి కలుసుకొని పూజ చేసుకుందాం. ఇంట్లో నెలకోసారి పూజ చేసుకుందాం. శుభం భూయాత్. ఉత్తేజితం చేసి దాని ద్వారా జనించిన శక్తిని ఇక్కడ స్థాపితం చేసి ఆ శక్తిని అంతటిని ఒక పావు గంట సేపు మనకి తెలియకుండానే మన ఊపిరి ఆగిపోలేదు కదా, మనం చాలా నిశ్శబ్దంగా ఉన్నాం కదా. ఏం జరిగిందంటే అప్పుడు ఇక్కడ ఈ పరిసరాల్లో ఉండేటువంటి శక్తిని అంతటిని మనలోకి ఆవాహనం చేసుకున్నాం. అంటే ఎంత శక్తివంతులమయ్యా మనం. ఒక్క మాట లేకుండా, ఒక పిల్లాడు ఏడుపు లేకుండా ఇంత చక్కగా జరగడానికి కారణం ఏంటంటే ఆ శక్తి ప్రభావం. ఆ శక్తిని మనం అంతా లోపల చేసుకున్న తర్వాత మనకు తెలియకుండానే వెళ్ళిపోయింది. అయిన తర్వాత గురువు గారు ఏం చెప్పారు, అందరి దగ్గర నుంచి జనించిన ఈ శక్తి, ఈ దుర్నీకృతమైన ఈ శక్తిని మళ్ళీ మనం ఒకసారి మనలోకి ఆవాహన ప్రయత్నపూర్వకంగా చేసుకోవాలి అని చెప్పారు. అది ఎలాగంటే ఒక్కసారి అందరూ ఆ వైపు అలా చూసి శ్రీచక్రం వైపుకు ఇలా మన లోపలికి ఆవాహన చేసుకోండి. ఆ శక్తి అంతటిని మనలోకి మనం తీసుకున్నాం. అందరూ జనింపజేసిన శక్తిని మనం మన శరీరంలోకి ఆవాహన చేసుకుంటున్నాం. మనం ఒక శక్తిమంతులుగా తయారవుతున్నాం. దీనివల్ల ఈ ప్రాంగణానికి, ఈ గ్రామానికి, చూసిన వాళ్ళందరికీ, విన్న వాళ్ళందరికీ కూడా ఈ ఫలితం తప్పకుండా దక్కుతుంది అనేటువంటి ఉద్దేశంతో దేవీపురం గురుగారు ఈ పూజా కార్యక్రమాన్ని అందరికీ అందుబాటులో ఉండేలాగా తీర్చిదిద్దారు. ఇది అందరిళ్లలోనూ చేసుకోవచ్చు. కనీసం ఒకసారైనా మనం ఈ రకమైన శ్రీచక్రార్చన చేసుకోవడం వల్ల అందరికీ మంచి జరుగుతుంది, గ్రామం అంతా బాగుంటుంది, పాడి పంటలు సుభిక్షంగా ఉంటాయి అనే ఉద్దేశంతో మనం ఇక్కడ చేసుకున్నాం. అందరూ ఒకసారి లోపలికి తీసుకోండి. ज्येष्ठराजं ब्रह्मणः शृण्वन्नोतिभिः सीदसादनम् सरस्वती देवी वाजनीपति
సర్వకామద శ్రీగిరి నిలయ గిరామయ సర్వమంగళ శ్రీలలిత శివజ్యోతి సర్వకామద శ్రీగిరి నిలయ గిరామయ సర్వమంగళ శ్రీలలిత శివజ్యోతి సర్వకామద జగముల చిరునగవుల పరిపాలించే జననీ అనయము మము కనికరమున కాపాడే జననీ జగముల చిరునగవుల పరిపాలించే జననీ అనయము మము కనికరమున కాపాడే జననీ మనసే నీ వశమై స్మరణే జీవనమై మనసే నీ వశమై స్మరణే జీవనమై మాయని వరమీయవే పరమేశ్వరి మంగళనాయకి శ్రీలలిత శివజ్యోతి సర్వకామద అందరికన్నా చక్కని తల్లికి సూర్యహారతి అందాలేలే చల్లని తల్లికి చంద్రహారతి రవ్వల తలుపుల కళా జ్యోతుల కర్పూర హారతి సకల నిగమ వినుత చరణ శాశ్వత మంగళ హారతి శ్రీలలిత శివజ్యోతి సర్వకామద శ్రీగిరి నిలయ గిరామయ సర్వమంగళ
కబుల